నమస్కారం. ఈరోజు మనం హనుమాన్ జంక్షన్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. 5వ నంబర్ జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్ రాగానే మనకు అందరూ వెతుక్కునేది ఆంజనేయ స్వామి విగ్రహం. అలా కారులోను బస్సులోనూ వెళ్తూ ఆ విగ్రహానికి నమస్కారం చేస్తాం. హనుమాన్ జంక్షన్కి ఒక ఐకాన్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం. అంత పేరు ఉంది ఈ విగ్రహానికి. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో సరిహద్దులో ఉంది ఈ విగ్రహం. స్వామి పాదాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. గర్భగుడి పశ్చిమ గోదావరి జిల్లాలో, మెట్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాల కంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. ఇంకో స్పెషల్ ఏమిటంటే 4 ప్రధానమైన రోడ్లు కూడలి కనుక దీన్ని జంక్షన్ అని కూడా అంటారు. ఏలూరు రోడ్, గుడివాడ రోడ్, నూజివీడు రోడ్, విజయవాడ రోడ్, ఈ 4 రోడ్లు ఇక్కడే కలుస్తాయి. స్వామివారి విగ్రహానికి 1938వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం ఎవరు ప్రతిష్ఠించారు? హనుమాన్ జంక్షన్ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని నూజివీడి జమీందార్ శ్రీ ఎంఆర్ అప్పారావు గారు పరిపాలించేవారు. ఆయన తండ్రి శ్రీ మేకా వెంకటాద్రి బహదూర్ గారు 1938వ సంవత్సరంలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జమీందార్ మేకా వెంకటాద్రి బహదూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయడంతో ఆహారం కోసం వెతికారు. ఎటు చూసిన బీడు భూములు, డొంకలు, ముళ్ళు పొదలు నిండిన అక్కడ అంత నిర్మానుషంగా ఉంది. జమీందార్కి ఆకలి బాధ ఎక్కువైంది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. హఠాత్తున అక్కడికి ఒక కోతి వచ్చి జమీందార్ చేతిలో అరటిపండు పెట్టి అదృశ్యమైపోయింది. ఆకలితో ఉన్న జమీందార్ ఆ పండును భుజించగానే అతనికి ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. సాక్షాత్ ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటిపండును ఇచ్చి వెళ్ళాడని గ్రహించి భక్త పారవస్యంతో తన్మయత్వం చెంది శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాలని భావించారు. భక్తులను దుష్ట గ్రహాల పీడన బారి నుండి రక్షించే నిమిత్తం ఆంజనేయ స్వామి నిలువెత్త విగ్రహాన్ని తయారు చేయించి 4 రోడ్ల కూడలైన హనుమాన్ జంక్షన్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు దండకారణ్యంలో శ్రీరామునికి ఆకలి వేయక ఆంజనేయ స్వామి వచ్చి అరటిపండు ఇచ్చి స్వామి ఆకలి తీర్చాడు. అదేవిధంగా ఈ జంక్షన్ లో ఆంజనేయ స్వామి రామ ఆగు ఇవిగో అరటిపండ్లు అన్నట్లుగా ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా రోడ్ అవతల రామాలయాన్ని కూడా నిర్మించారు. చూశారు కదండి, ఈ రోజు మనం హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుంటాం. అంతవరకు స్వస్తి.